సరే నేను తర్వాత ఇదంతా కరెక్ట్ కాదు. ఏమనుకుంటుంది నీ కూతురు? 15 రోజులుగా ఫోన్ చేస్తుంటే ఒక్కసారి కూడా మాట్లాడదేంటే? నువ్వు చెప్పినట్టుగానే అది ఎవరినో తగులుకొని ఆ ఊర్లో తిరుగుతుంది అనుకుంటాను. అది ఎక్కడ ఉందో నీకే తెలుసు, వెళ్తారా? అది కాదండి, దానికి ఆఫీసులో బోల్డ్ పనులు ఉన్నాయంట. ఇప్పుడే నాతో చెప్పింది. అదే కాకుండా తను మన కూతురండి, మనల్ని మోసం చేస్తుందా? మన అమ్మాయి మనల్ని మోసం చేస్తుందంట లేదు. నేను మోసపోకూడదు కదా, అందుకే చెప్తున్నాను. టికెట్ తీసుకొస్తాను, రెడీగా ఉండు. ఏమండి, నాకు చాలా నడుము నొప్పిగా ఉంది. వచ్చేటప్పుడు మందు తీసుకొస్తాను, రాసుకో. ఏమండి, వెళ్ళిపోయారా? ఏదో మనకు తెలుసు కాబట్టి ఏదో అబద్ధం చెప్పి టికెట్ తీసుకొచ్చాను. వీడేంటి ఇక్కడున్నాడు? కనిపించారంటే వడ్డీ అడుగుతాడే. బాలు రావయ్యా, ఎక్కడికి అర్జెంట్ గా వెళ్తున్నావు? అమ్మాయిని చూడటానికి టౌన్ కి వెళ్తున్నాను, వచ్చి మాట్లాడతాలే. 2 సంవత్సరాలుగా వడ్డీ కట్టావు, 2 నెలలుగా అది రాలేదు. ఇలాగ పోతే ఎలా? లెక్క సెటిల్ చేయవయ్యా. మా అమ్మాయికి ఎమ్మెల్యే గారు అబ్బాయితో పెళ్లి జరగని, ఆ తర్వాత నీ అప్పు మొత్తం తీర్చి పారేస్తాలేవయ్యా. బాలు, నీ కూతురు హైదరాబాద్ లో ఎవనో పెళ్లి చేసుకుని కాపురం చేస్తుంది. ఆ సంగతి నీకు తెలీదా? ఊరంతా తెలుసు. ఇలా చూడు, నా కూతురు గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఎమ్మెల్యే గారు అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి జరగకూడదని నువ్వు అనుకుంటున్నావు. ఇక మర్యాద ఉండదు చెప్తున్నాను. పెద్ద పతివ్రతనగా నడు మాట్లాడుతున్నావు. కన్న కూతురు అదుపులో చేయలేకపోయావు, ఊరి మీద పడిపోయింది నీ కూతురు గురించి తప్పుగా మాట్లాడావు. చెప్పండి అత్తయ్య. అల్లుడు టికెట్ బుక్ చేసి వచ్చే దారిలో ఆ వడ్డీ అతనితో గొడవ పడి కోపంలో అతను చెయ్యి నరికేశారంట. అతని బావ పెద్ద పోలీస్ ఆఫీసర్ అంట. అతన్ని ఈయన పట్టుకుని జైల్లో పెట్టేశాడు. జామీన్ కూడా దొరకదంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అల్లుడు? అత్తయ్య, అయితే నేను ఒక ఐడియా చెప్తాను, వినండి. మా ఆయన మా ఊళ్ళో ఒక అతను చెయ్యి నరికేశారు. అందుకని ఆయన్ని జామీన్ మీద కూడా బయటికి తీసుకురాని విధంగా లోపలేసేశారు. మా అల్లుడు మిమ్మల్ని సాయం అడిగి రమ్మని చెప్పి పంపారు. ఇవ్వాల్సింది ఇవ్వండి, రేపే మీ ఆయన్ని బయటికి తీసుకొచ్చేయచ్చు. లంప్గా ఎంత కావాలన్నా ఇస్తామండి. కానీ 15 రోజులు అన్నది ఒక 4 నెలలు లోపల ఉంచొచ్చా అని మా అల్లుడు అడగమని చెప్పి పంపారండి. హలో, చెప్పండి అత్తయ్య. 4 నెలలు లోపల ఉంచడం కష్టం అని చెప్తున్నారు. మరి 6 నెలల వరకు లోపల వేయడానికి చోటు ఉందని చెప్తున్నారు అల్లుడు. సూపర్. ఈలోగా మైథిలికి డెలివరీ అయిపోతుంది. ఎలాగో చూసుకుందాంలే అత్తయ్య. సూపర్ 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 అత్తయ్య. సరే అల్లుడు, ఉంటాను. ఈ కుర్రాడు ఎమ్మెల్యే కొడుకులా మెసేజ్ పంపట్లేదే, పోకిరి కుర్రాడ్లా పంపుతున్నాడు. ఊరంతా పడుకుంది, నన్ను పడుకోనివ్వడం లేదే. బాగా ఎండిపోయినట్టున్నాడు. ఒక మెసేజ్ పంపుదాం. ఐ మిస్ యూ. మిస్ యూ. ఐ కిస్ యూ. ఐ హేట్ యూ. హేట్ యూ. మనిద్దరం హనీమూన్కు వెళదామా? ఈ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి డాబా దిగనివ్వడం లేదు. ఇక స్విచ్ ఆఫే. నన్ను ఎరగదీస్తున్నాడు వీడు. చెప్పండి, అన్ని నన్ను అడిగితే ఎలా చెప్పండి? మీరు కూడా చెప్పండి. భలే తమాషాగా మాట్లాడుతున్నావే. మీ ఏమండి, ఇంకా 20 రోజులు ఉంది. అంతలోనే మీరు బయటికి ఎలా వచ్చారు చెప్పండి. ఎలా వచ్చారు అని అడుగుతున్నావా? ఎందుకు వచ్చారు అని అడుగుతున్నావా? అయ్యో, ఊరికే జనరల్ గా అడుగుతున్నానండి. గాంధీ గారి పుట్టినరోజుని ముందే పంపించేశారు. ఏమే, కన్న తండ్రిని జైల్లో ఉంటే ఎలా ఉన్నాడని పలకరించడానికి కూడా రాలేదు. అది కూడా పర్వాలేదు. మా అమ్మాయి చేత వాడు బాగా పని చేయించుకొని 2 నెలల మించి జీతం కూడా బ్యాంకులో వేయలేదే. నాకు ఎందుకో ఎక్కడో డౌట్ గా ఉంది. సరేరా, వెంటనే పట్టణానికి వెళ్దాం. అయ్యో, ఇప్పుడే హైదరాబాద్ ఎందుకే ఇంత లాగులాగుతున్నావు? నేనేమైనా పాకిస్తాన్కి రమ్మని చెప్పానా? రెడీగా ఉండు, ఎక్కడైనా అప్పు తీసుకొస్తాను. అయ్యో అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అల్లుడా,
15 రోజుల్లో డెలివరీ అయిపోతుంది. అది ఆల్రెడీ తెలుసు కదా డాక్టర్. ఇంకో 15 రోజుల తర్వాత అది నార్మల్ సిజేరియన్ చెప్పండి. అందులో డౌట్ ఏంటి? ఆబ్వియస్లీ సిజరీనే. అప్పుడు 15 రోజుల తర్వాత చేయాల్సిన ఆపరేషన్ ఇప్పుడే చేసాను డాక్టర్. ఎందుకు మిస్టర్ ఇంత తొందర ఏంటి? అందులోనూ ఈ రోజు మంగళవారం, రోజు కూడా బాలేదు. పర్వాలేదు డాక్టర్, ఈ రోజు రాత్రి 12:01 బుధవారం ఆపరేషన్ చేసేయచ్చు కదా. అన్ని విషయాల్లోనూ మీకు తొందరే. అయ్యో, ఆ అటాక్ బాల్ వచ్చి నా మీద అటాక్ చేస్తాడు డాక్టర్. దయచేసి నన్ను కాపాడండి డాక్టర్. నేను ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ప్లీజ్. ఇట్స్ ఓకే, రిస్క్ ఈజ్ యువర్స్. ఈ రోజే అడ్మిట్ చేసేయండి. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్ యూ. హైదరాబాద్ వసు దెబ్బకి నడువులు పడిపోయినాయి. రావే దిగు. వస్తున్నానండి. ఊరికే త్వరగా లోపలికి వెళ్ళి శారీ మార్చుకొని త్వరగా వచ్చే పో. కాస్త దిగి తోస్తే స్టార్ట్ అవుద్ది. హలో అల్లుడు, మేము టిఫిన్ చేసి రెడీగా ఉన్నాం, తిన్నగా అక్కడికి వస్తున్నాం. సరే ఇప్పుడే మీ అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఈ రోజు నైటే ఆపరేషన్ కాబట్టి మీరేం చేస్తారంటే ఈ రోజు మామయ్యకి ఊరంతా చూపించండి. రేపు మీట్ అవుదాం. అలా అంటారా? ఓకే అల్లుడు, ఈ రోజు మీ మామయ్యకి ఊరంతా ఎలా తిప్పి చూపిస్తానో చూడు. వచ్చేసరి ఫోన్ పెట్టేస్తాను. ఎక్కడికి పోయినా ఈ ఆటో వాళ్ళంతే. ఇది ఆటోనా ఎద్దుల బండి? ఏ ఏరియానే? అదేంటంటే ఇందిరానగరం, వాజ్పేయి నగరం అనుకుంటున్నానండి. అక్క, నువ్వు సరిగ్గా చెప్తే అక్కడికి వెళ్దాం అక్క. ఇప్పుడు నేరుగా అక్కడికే వెళ్తాను, చెప్పు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తావా? చూపిస్తాను కదండి, చూపిస్తాను. కుదిపేస్తుంది. వచ్చింది, కిందకి దిగవే. దిగమంటుంటే అది మరి ఎక్కడంటే ఇందిరాగాంధీ నగర్ అనుకుంటానండి. ఏంటి అదే? ఓ అక్కడుంది. అవునవును. ఇద్దరు భలే ఇరుక్కున్నారు. వీళ్ళిద్దరితోనే మనం సంపాదించేది. ఏంటి ఇది? అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తను ఏదైనా పనిలో ఉండుంటది, వదిలేయండి. అయ్యో, గుండె నొప్పిగా ఉంది. అయ్యో, అటాక్ బాల్ ఆటోని అంబులెన్స్ చేసేలా ఉన్నారే. అక్క, నీ పేరేంటక్క? పూసుకొని బండి నడుపురా, పోరా. మెల్లగా వెళ్ళవయ్యా. ఈసారి కరెక్ట్ గా కనిపెట్టేస్తాను, నువ్వు వెళ్ళయ్యా. ఈ ఏరియా కాదనుకుంటాను. బాబు, నువ్వు పని చేయి. ఎక్కడికి బయలుదేరామో అక్కడికి వెళ్ళు. అది ఏంటంటే అండి, ఉండవే, కథలు చెప్తావు నువ్వు. చంపి పారేస్తానే అనుకున్నావు. మంచి హోటల్ తీసుకెళ్ళి బాబు. ఎంత అయింది బాబు? 5,050. 5,050 రూపాయలు. 50 రూపాయలు అక్క కోసం డిస్కౌంట్. 5,000 ఇవ్వండి, 50 రూపాయలు అక్కడ. మొత్తమే 5,000 ఉన్నాయి. వెళ్ళరామా బాబు? ఖర్చులుగా 1000 రూపాయలు ఇవ్వు. వెళ్దాం పదండి. బాయ్. నీతో గొడవ పడాలని గొడవ పడలేదు. మీరిద్దరికీ ప్రైవసీ కావాలనే అలా చేశాను. విడిపోయిన కుటుంబాలు ఒకటవ్వాలి కదా, అందుకే ఇలా. తప్పుగా అనుకోకు నా బంగారు తల్లి. చూసి జాగ్రత్తగా వెళ్ళిరా. చూసి మెల్లగా తీసుకెళ్ళు. జాగ్రత్త, మెల్లగా చూసి తీసుకెళ్ళండి. బిడ్డ ఏడుస్తున్నాడ్రా. కంగ్రాట్స్, తల్లి బిడ్డలిద్దరూ క్షేమం. ఇలా చూడరా. ఎవరు తల్లి నువ్వు? మీ నాన్నను చూడు. అయ్యో, ఈ టైంలో అల్లుడు ఫోన్ చేశారంటే. హలో అత్తయ్య, మీరు అమ్మమ్మ అయిపోయారు. అల్లుడు, కొంచెం గట్టిగా మాట్లాడండి, నాకు అస్సలు వినిపించట్లేదు. మీరు అమ్మమ్మ అయిపోయారు. ఏంటి మీ మావయ్యని అడుగుతున్నావా? ఏయ్ ముసలత్త, నీ కూతురికి బిడ్డ పుట్టింది. వడ్డీ మొత్తం ఇచ్చేస్తా, గొడవ చేయబాక, పోరా. ఈయనొకడు. అల్లుడు, అయితే నేను అమ్మమ్మని అయిపోయానా?
చాలా సంతోషం అల్లుడు. సరే సరే, అలా అయితే రేపు ఉదయం నేను ఆయన ఇంటికి వచ్చేవా? వద్దతయ్య, రేపు ఈవినింగే మైథిలిని డిశ్చార్జ్ చేస్తున్నారు. మీరు ఎల్లుండి తీసుకురండి. అంతవరకు ఊళ్ళో ఉన్న మిగతా ప్లేసెస్ చూపించండి. సరే అల్లుడు.